నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రధాని మోదీ డిగ్రీలు చూపించకపోవడం అనేది ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తుందా? ఎందుకంటే మొన్న అభిజిత్ దీప్‌కే ఎక్కడ స్కాలర్‌షిప్ వచ్చింది, ఆదాయ వనరులకు సంబంధించి అడిగినప్పుడు నేను చూపిస్తాను, మీరు చూపిస్తే నా డీటెయిల్స్ ఇస్తాను అంటూ చెప్పడము. ఇప్పుడు సౌరవ్ దాస్ అంటే సీజేపీ పార్టీలో వన్ ఆఫ్ ద మెంబర్ అయిన సౌరవ్ దాస్ ఇంటికి ₹1,00,000 అద్దె కడుతున్నాడు అనేసనంటే, నీ ఆదాయ వనరులు ఎక్కడివి అనంటే, ముందు మోదీ గారి డిగ్రీల గురించి ప్రూఫ్‌లు చూపించాక అప్పుడు మా దగ్గరికి రండి అంటూ ప్రస్తుతం రక్షణ కవచంలా వాడుకుంటున్నారా? అస్త్రాలు ఎవరిచ్చారు? దీనికి సంబంధించి ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, స్ట్రాటజిస్ట్ చింతా రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శేఖర్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి వీళ్ళంతా రక్షణ కవచంలా వాడుకుంటున్నారా? వాడుకునే అస్త్రాల్ని బీజేపీ ఇచ్చిందా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ మొన్న అభిజిత్ అని నువ్వు ఎక్కడ చదువుకున్నావు, మీ నాన్నగారి జీతం ఎంత, నువ్వు అమెరికా వెళ్ళడానికి నీకు అంత డబ్బులు ఎక్కడివని ఆర్టీఐ ఒకతను ఆర్టీఐ పిటిషన్ వేశాడు గుజరాత్ నుంచి, దాని మీద విచారణ చేపట్టు. దానికి సమాధానం చెప్తూ అభిజిత్ దీప్కి దాన్ని ఏం చెప్పాలి, ఇదిగోరా బాబు మా నాన్న బ్యాంక్ స్టేట్మెంట్, ఇదిగో నా స్కాలర్షిప్, ఇదిగో మా అసెట్స్ అని మొత్తం బయట పెట్టి అప్పుడు మోడీ డిగ్రీ గురించి అడగాలి. మోడీ డిగ్రీ చూపిస్తే ఈ బయట పెడతా అంటే అది కరెక్ట్ కాదు. రెండోది, నిన్న కొంతమంది జర్నలిస్టు ఇంటికి వెళ్ళారు, ఎవరైనా సౌరవ్ దాస్ ఇంటికి వెళ్ళారు. సౌరవ్ దాస్ ఇంటికి వెళ్ళి అక్కడ మొత్తం ఏంటంటే అక్కడ ఆ కాంపౌండ్ లో ఒక్కొక్క ఇల్లు అద్దె నెలకి 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో ఉంది ఒక్కొక్క ఇంటి నెలకి. ఆయనకి అంత ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ వెరిఫై చేస్తే సౌరవ్ దాస్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, నా ఇల్లు ట్రెస్ పాస్ చేశారు, ఎలా వెళ్తారు అని. అరే క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు నువ్వు నరేంద్ర మోడీని క్వశ్చన్ చేస్తున్నప్పుడు నిన్ను కూడా క్వశ్చన్ చేస్తారు, అంతే కదా. దానికి సిద్ధపడి ఉండాలి. ఆయన ఏమన్నాడు, మళ్ళీ నరేంద్ర మోడీ డిగ్రీ చూపిస్తే నా ఆదాయం సోర్స్ చూపిస్తా అంటున్నాడు. అంటే ఏంటి, నరేంద్ర మోడీ డిగ్రీ చూపించాడు, వీళ్ళకి ఆదాయం ఎక్కడిచ్చిందో కూడా సోర్స్ రాదు. అలాగే జార్ఖండ్ లో జరుగుతున్న పేపర్ లీక్ దాని మీద వీళ్ళు ఇంతవరకు ఎవరు అక్కడికి వెళ్ళకపోవటము. ఇప్పుడు ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ఇవాళ మార్నింగ్ ఇచ్చారా? మార్నింగ్ మన సోనం వాంగ్చుక్ కూడా మనం ప్రాణాలకు తెగించి ఇచ్చేయొద్దు, ఖచ్చితంగా దీనికి సంబంధించి మనం మాట్లాడదాము అనేసి సోనం వాంగ్చుక్ అన్నారు. ప్లస్ సిజేపీ వాళ్ళు కూడా ఎక్కడ ఉద్యమం జరిగినా వెళ్తాము, జార్ఖండ్ కూడా మేము త్వరలోనే వెళ్ళబోతున్నాము అంటూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే వెళ్ళబోతున్నాము అనడానికి వెళ్ళి అక్కడ ఉండటానికి తేడా ఉంది. ఇక్కడ విషయం ఆంధ్రప్రదేశ్ లో కూడా నారా లోకేష్ మీద డిఎస్సి దాని మీద ఉద్యమం జరుగుతుంది. ఇంతవరకు ప్రకాష్ రాజ్ తెలుగు వాడే అంటే తెలుగు సినిమాల్లో నటించే ప్రకాష్ రాజ్, తెలుగు రాష్ట్రాలలో నివాసం ఉండే ప్రకాష్ రాజ్ ఈ రోజు వరకు కూడా వెళ్ళి దానిని సమర్థించలేదు, జార్ఖండ్ వెళ్ళలేదు. దీన్ని ఎలా చూడాలి మనము? ఓకే, మోడీ డిగ్రీని వాళ్ళు ఒక రక్షణ కవచంగా వాడుకుంటున్నారు. వీళ్ళ మీదకి వస్తే నీ డిగ్రీ ఏది అంటే అంటే ఇక్కడ ఒక ఒప్పందం చేసుకుందాము, మీరు మా ఆదాయాల గురించి అడగొద్దు, వివరాలు సేకరించొద్దు, నేను ఈ డిగ్రీ గురించి మాట్లాడను, అంతేనా? ఎలా చూడాలి దీన్ని మనం? ఇక్కడ వీళ్ళకి సౌరవ్ దాస్ కి గాని అభిజిత్ దీప్కి గాని వీళ్ళెవ్వరికి నరేంద్ర మోడీ డిగ్రీల విషయం అందరూ మర్చిపోయారు. 2016లో ఎప్పుడైతే కేజ్రీవాల్ మర్చిపోయారు అనేసానంటే, మొన్న మీరు చేసిన దాంట్లో నుంచి ఏంటంటే మన ఛానల్లో భరద్వాజ్ గారితో కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అండ్ మన చింతా రాజశేఖర్ సార్ ఒక పాయింట్ చెప్పారు సార్, ఒక మనిషి సగటున ఒక జిల్లా నుంచి కావచ్చు, గ్రామం నుంచి కావచ్చు, ఇన్ని లెటర్స్ వెళ్ళి సీజే ముందు పడితే ఏంటి పెద్ద డిస్కషన్ వస్తుంది అని పిటిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది, విచారణ చేపడతారు అన్న దాని గురించి. అంటే అంత సినిమా ఉండకపోవచ్చు అన్న ఒక నరేషన్ ను తెర మీద తీసుకురావడం జరిగింది. దీని గురించి ఏమంటారు? అంటే చూసాను నేను, ఆయన ఏమంటారంటే తీర్పు వ్యతిరేకంగా రావచ్చు, దాన్ని పక్కన పెట్టచ్చు అంటున్నారు. ఇక్కడ విషయం రెండు అంశాలు. ఇక్కడ మీరు లెటర్ ఒక పిటిషన్ వేయకుండా, ఒక పిల్లు వేయకుండా మీరు లెటర్ రాస్తున్నారు, అది కూడా లక్షల్లో కోట్లలో రాస్తున్నారంటే ఏంటి? పిల్లు వేసినా పిటిషన్ వేసినా కానీ కుంటి సాకుతో, అంటే అది వ్యక్తిగత అంశం అని, లేకపోతే యువతని కాక్రోచెస్ అన్న చీఫ్ జస్టిస్, లేదా ఢిల్లీలో పోలీసుల దాడిని ఆ వీడియోలు చూసే టైం నాకు లేదు అనటము, ఇటువంటి చీఫ్ జస్టిస్ మీద మాకు నమ్మకం లేదు, మీరు ఆదేశం ఇచ్చేంత వరకు మేము రాస్తూనే ఉంటాం. ఓకే,
మీరు ఆదేశం ఇచ్చే వరకు అది ఆల్రెడీ నేను 3 జూన్ ఒక లెటర్ రాశానండి. ఆ తర్వాత ఒడిశా పిసిసి కార్యదర్శి, ఒడిశా కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి అయిన శంభు పాణిగ్రహి గారు లెటర్ రాశారు. అలాగే మన ఐఏఎస్ విజయ్ కుమార్ గారు లెటర్ రాశారు. చాలా మంది యువత దాదాపు 700 మంది దాకా ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల నుంచి రాశారు. మీరు ఫస్ట్ న్యాయం అనేది ఒకళ్ళు లేవనెత్తినా, 1000 మంది లేవనెత్తినా, 1,00,000 మంది లేవనెత్తినా, 1,00,00,000 మంది లేవనెత్తినా అది వ్యాలిడ్ క్వశ్చన్ అయినప్పుడు దాని మీద మీరు ఆ విచారణకు ఆదేశించాలి. మీరు విచారణకి ఆదేశించేంత వరకు మేము లెటర్లు రాస్తానే ఉంటాము. అప్పుడు సుప్రీంకోర్టు అయినా కానీ మంకుపట్టు వీడకపోతే నష్టం ఎవరికి? ఇప్పుడు ఒక ఊరు ఉంది, ఒక ఊరిలో ఒక పోస్ట్ ఆఫీస్ లో ఒక రోజు ఒక 10 మంది వెళ్ళి లెటర్స్ రాసి 10 మంది లైన్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వేశారు అనుకోండి. ఆ ఊర్లో మొత్తం చర్చ అవుతుంది. నరేంద్ర మోడీ డిగ్రీలు చూపించమంటే చూపించట్లేదు కాబట్టి విచారణ చేయమని కోర్టుకి లెటర్ రాశారు మా ఊరు వాళ్ళు అన్నారు. మరుసటి రోజు ఇంకో 10 మంది 25 మంది ఆ ఊరు మొత్తం. అట్లా దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందితే నష్టం ఎవరికి? నరేంద్ర మోడీకి కాదు, నష్టం భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ డిగ్రీలు చూపించకపోతే భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ పోతుంది అన్నది ఈ వ్యూహం వెనకాల మెయిన్ ఉద్దేశం ఏంటి? నువ్వు రాజీనామా చేస్తావా, నీ ఓటు బ్యాంక్ కొల్లగొట్టమంటావా? ఈ వ్యూహం. మీరు పిటిషన్ వేయచ్చు, నేను వెళ్ళి పిటిషన్ వేయచ్చు, డిస్మిస్ అవుతుంది, లేదా వాయిదాలు ఇస్తారు. ఇప్పటి వరకు ఏడాదికి వాయిదా ఇచ్చి నరేంద్ర మోడీ 2029 వరకు వాయిదాలు ఇస్తారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ రాజీనామా చేసి కొత్త ప్రధానమంత్రి వస్తాడు, అప్పుడు అది ఇర్రిలవెంట్ అయిపోతుంది. సో ఈ వ్యూహం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు లెటర్ రాస్తే మీరు మోడీని కాపు కాస్తే మీ ఓటు బ్యాంక్ గల్లంతవుతుంది. సో 240 మంది ఎమ్మెల్యేల్లో ఒకళ్ళు తీసేస్తే మిగతా వాళ్ళందరూ బాబు మా కొంపకి ఎసరు వస్తుంది నువ్వు వెళ్ళిపో అని పార్టీలో అంతర్గతంగా నరేంద్ర మోడీకి సెగ పెట్టేందుకే ఈ వ్యూహరచన. సుప్రీం కోర్టు జస్టిస్ కి లెటర్స్ రాయటం సామాన్య ప్రజలంటే ఏంటంటే బీజేపీ ఓటు బ్యాంక్ కొల్లగొట్టే ఒక ప్రణాళిక ఇది. అంటే బీజేపీ ఒక మోసగాడు, బీజేపీ కూడా ఆ మోసగాడిని సమర్థిస్తుంది అన్నది ప్రజలకు తెలియజెప్పడమే. మరి ఇక్కడ అంటే కాక్రోచ్ వాళ్ళు ఈ అంశాన్ని వాళ్ళకు అనుకూలంగా అంటే మలుచుకున్నా కూడా రేపు అదే ఉద్దేశం జనాల్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టే కదా సార్? ఇప్పుడు నేను సౌరవ్ దాస్ ని కలిశాను బెంగళూరులో 13 జూన్, అంటే ఈ రోజుకి దాదాపు ఇంకా వారం అయితే 2 నెలలు అవుతుంది. ఆయన ఆ రోజున అది ఇచ్చినప్పుడు ఏమన్నాడంటే అద్భుతమైన ఐడియా, అసలు ఏ లాయరు కూడా పట్టుకోలేదు, మీరు పట్టుకున్నారు, దీన్ని అమలు చేస్తే నరేంద్ర మోడీ ఇంటికి వెళ్ళక తప్పదు అని అన్నాడు. ఆ ఫోటోలో చేతిలో నా పేపర్స్ కూడా ఉంటాయి, అదే పేపర్ ఆయనకి ఇచ్చాను, తీసుకున్నాడు ఆయన. సో దానిని అమలు చేయమని నేను పదే కోరినా కానీ అమలు చేయలేదు. ఆయనే కాదు, ప్రకాష్ రాజు కూడా చెప్పాను నేను. ప్రకాష్ రాజు పిల్లలు డిగ్రీలు అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడుగుతుంటే నువ్వు మోడీ డిగ్రీలు అంటావేంటి అంటే, అయ్యా ప్రకాష్ రాజు నువ్వు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటున్నావు, నేను మోడీ రాజీనామా అంటున్నాను. మోడీ రాజీనామా అంటే మొత్తం కేబినెట్ డిజాల్వ్ అయిపోతుంది. అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఉండడు, అమిత్ షా కూడా ఉండడు. ఎందుకు అమిత్ షా ఉండడు? మోడీ డిగ్రీలను మీడియా ముందర చూపించింది అమిత్ షా. ఇవి మోడీ డిగ్రీలు అని చూపించావంటే నువ్వెందుకు చూపించావు, అవి తప్పుడుగా కాదా, నువ్వు రుజువు చేసుకోకుండా ఎందుకు చూపించావని ఆ మోడీ డిగ్రీల మీద విచారణ మొదలైతే ఇద్దరు రాజకీయ సమాధి అయిపోతారు. ఒకటి నరేంద్ర మోడీ, రెండు అమిత్ షా. వాళ్ళిద్దరికి రాజకీయ మనుగడ ఉండదు ఇంకా. ఇప్పుడు సౌరవ్ దాస్ అయినా అభిజిత్ దీప్ కే అయినా దీని మరి రక్షణ కవచంలా ఆయన చూపిస్తే మేము కూడా చూపిస్తాము అని చెప్పడము మంచి మెసేజా, లేకపోతే వీళ్ళను అంటే ఇప్పటికే ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫండ్స్ వేరే దేశాల నుంచి వచ్చాయి, సంఘ విద్రోహ శక్తులు వీళ్ళకి ఫండింగ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళని చూపించకపోతే రాంగ్ గా పోర్ట్రేట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ముమ్మాటికి ఇప్పుడు నేను అదే అంటున్నా. నేను అనేది ఏంటంటే మీరు దీన్ని బ్లాక్ మెయిలింగ్ టెక్నిక్ గా వాడుతున్నారు. ఏంటి, నువ్వు మా ఆదాయ సోర్స్ గురించి నువ్వు అడగొద్దు, మేము నీ డిగ్రీల గురించి మేము అడగము అన్న సందేశమే అది. ఇప్పుడు ఏంటి, నువ్వు డిగ్రీ చూపిస్తే నా ఆదాయం సోర్స్ చూపిస్తా అంటున్నారు ఇద్దరు అదే వాదన. అంటే ఏంటి,
నువ్వు మా ఆదాయం సోర్స్ గురించి నువ్వు కెలకొద్దు, నేను డిగ్రీ గురించి మాట్లాడము, ఈ డీల్ ఈ బేరసారాలు చేసుకుని ఈ అంశంలో మన ఇద్దరం మౌనంగా ఉందాము అన్న కుట్రే కనబడుతుంది. ఓకే. ఇప్పుడు మీ చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది. ఏముందండి ఇప్పుడు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, మళ్ళీ ఆ అమ్మాయి రత్నా సింగ్, అలాగే అశుతోష్ రాంక, వీళ్ళు నలుగురు, ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారు. వాళ్ళందరూ గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి, మన ప్రకాష్ రాజ్ గారు కూడా, ప్రకాష్ రాజ్ గారు జంతర్ మంతర్ వెళ్ళి కూర్చున్నారు. ఆయనకు ఒక లేఖ రాయడానికి ఏంటి ఇబ్బంది? ఓకే. వీళ్ళందరూ ఒక లేఖ రాసి, మేమందరం ఈ లేఖ రాసాము, ప్రజలందరూ కూడా ఈ లేఖ రాయండి, నరేంద్ర మోడీ గారి డిగ్రీల మీద విచారణకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసేంత వరకు ఈ లేఖలు రాయడం ఆపొద్దు అని ఒక పిలిపిస్తే ఏమవుతుంది? ఓకే. ఆయనకి ఎంత ఆదరణ ఉంది? వాళ్ళకి ప్రకాష్ రాజ్ కి ఆదరణ ఉంది, సిజేపీకి ఆదరణ ఉంది, సోనం వాంగ్చుక్ కి ఆదరణ ఉంది. వీళ్ళందరూ పిలిపిస్తే ఏమవుతుంది? ప్రజలందరూ రాయటం మొదలు పెడతారు. ప్రజలందరూ రాయటం మొదలు పెడితే నరేంద్ర మోడీ రాజీనామా చేసి తప్పదు. ఇంతటి బ్రహ్మాస్త్రం మీ చేతిలో ఉండంగా దానిని మీరు ఎందుకు వాడట్లేదు? ఓకే. నాకు ఇంకో అనుమానం కూడా ఉంది. నేను 13 జూన్న సౌరవ్ దాస్ కి చెప్పాను, ఇట్లా లెటర్స్ రాయించండి అని చెప్పితే దానికి పిలుపు ఇవ్వకుండా వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ దీనికోసం రిజిగ్నేషన్ కోసం వెళ్ళి జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. ఓకే. ఆ చర్చల్లో వాళ్ళు రాజీనామాకు ఒప్పుకున్నారంటేనే బాబు మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే మేము ఇది ప్రకటిస్తాము అని కూడా వాడిండొచ్చు. ఓకే. మేము నరేంద్ర మోడీ డిగ్రీల మీద లెటర్స్ రాసి ప్రజలందరినీ లెటర్లు రాయమంటాము, ధర్మేంద్ర ప్రధాన నరేంద్ర మోడీ నా తేల్చుకోండి అని కూడా బ్లాక్ మెయిల్ చేసి ఉండవచ్చు. దీనిని ఒక అస్త్రంగా వాడి నరేంద్ర మోడీని తొలగించకుండా వాళ్ళు ఒక బ్లాక్ మెయిల్ విధంగా వాడుతున్నారు. ఓకే. ఏవైనా ఎన్ని రోజులు దాగు కదా సార్, ఏదో రోజు బయటికి రావాల్సిందే కదా. నాకు తెలిసి నరేంద్ర మోడీ 2029 వరకు కొనసాగడు. ఈ రోజున వాళ్ళందరి సంగతి వదిలేసేయండి. ప్రకాష్ రాజ్ లేఖ రాసి ప్రకటన విడుదల చేసిన రోజు నుంచి నెల రోజుల లోపల మోడీ రాజీనామా అయిపోతుంది. ఓకే. అది ఇక్కడ ఈగో ప్రాబ్లం. నువ్వు నన్ను మోడీ లాంటి క్రూరుడు అన్నావు కదా, నేను ఎందుకు రాయాలి? నువ్వు నన్ను పవన్ కళ్యాణ్ తో పోల్చావు కదా, నేను ఎందుకు రాయాలి? ఇక్కడ లార్జర్ ఇంట్రెస్ట్ మనకి ఏం కావాలి, మన దేశానికి ఏం కావాలి ముఖ్యం కాదు, ఇక్కడ ఎక్కువ సాటిస్ఫై అవ్వాలి, అది ముఖ్యం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.